హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ విహారీ అనదర్. ఇది చాలా మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని పిలవడం అయితే జరిగింది. అండ్ పిలిచిన వారు కూడా ఎవరో కాదు, మన సబ్స్క్రైబరు. అండ్ తను ఒక పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్ళిలో నన్ను కలిసిన తర్వాత ఈ ప్లేస్ అయితే నాకు చెప్పి కూడా 1 month అయింది. నేను వరుసగా షూట్లు చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు నైట్ 10 అవుతుంది. తమ్ముడు 10 అవుతుంది అన్నాను, ఇంచుమించు 10 అవుతుంది. 9:45 ఐఫోన్లో చూడండి. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 9:45 p.m. ఓకేనా అండి, 9:45 టైం. ఇక్కడ ఏం జరిగింది బ్రో? ఇక్కడ వచ్చేసి ఇది మామూలుగా అయితే చాలా సంవత్సరాల కిందట మూత పడేసింది, అయిపోయింది. కాకపోతే అక్కడ ఒక అతను వచ్చేసి ఊరేసుకొని చనిపోయాడు. అప్పులు బాగా తట్టుకోలేక. అంతేగాని ఇక్కడ దయ్యాలు ఉన్నాయి, అవి రూమర్స్ ఆయన తిరుగుతున్నాడు అని చెప్పేసి రూమర్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే అటుపక్క మా ఇల్లు ఉంది. సో ఆ ఇంట్లో కూడా మా అక్క చనిపోయింది. సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఫ్యాన్ కూర వేసుకొని చనిపోయింది. ఓకే, మాకు ఒకసారి ఆ చెట్టు చూపిస్తావా? ఆ తర్వాత బిల్డింగ్లోకి వెళ్తాం. ఓకే. లోపల ఎన్ని లైట్లు ఫ్రెండ్స్, అతను ఊరేసుకుని చనిపోయి ఇక్కడే తిరుగుతున్నాడు అని అంటున్నారు. సో ఉన్నాడా లేదా అని పక్కన పెడితే ఊరేసుకొని చావడం అయితే వాస్తవమే. ఆ ఊరేసుకొని చనిపోయింది ఏ ప్లేస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం రండి. ఇదేనా? చనిపోయిన రోజులు 1 to 2 years. 3 years అయింది. 2 years. 1 to 2 years. నువ్వు ఉండేదానికి ఓకేనా? దూరం ఉంటావు, నీ ఇష్టం. జనాల్లో ఉంటానంటే ఉండు. సరే, ఓకే, మేము ట్రై చేస్తాం. ఏమైనా ఉంటే కన్నా జనాలకు చూపించడానికి ప్రయత్నిస్తాం. అండ్ గైస్, ఇది కొంచెం అన్అఫిషియల్గా తీస్తున్నాం. అతను నా సబ్స్క్రైబర్ లాగా, అన్న నాకు ఒక 100 ప్లేస్ పైన డౌట్ ఉంది, అక్కడ మీరు చేస్తే క్లారిటీ వస్తుందంటే. అండ్ ఈ స్టోరీ కూడా రియల్ అని. అండ్ తను చాలా హోంవర్క్ చేసి దీని వీడియోస్ నాకు గతం 1 month బ్యాక్ పంపించాడు. 1 month బ్యాకే పంపించాడు. సో అదంతా హోంవర్క్ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నాం, కానీ అన్అఫిషియల్గా తీస్తున్నాం, వితౌట్ పర్మిషన్. కాబట్టి ప్లేస్ ఎక్కడ అనేది నేను రివీల్ చేయట్లేదు. ఎవరన్నా చూసిన వాళ్ళు తెలిసినా కూడా మీరు కింద కామెంట్లు పెట్టి నాకు కూడా ఇబ్బంది పెట్టద్దు, మీరు కూడా ఇబ్బంది పెట్టద్దు, అతనికి కూడా ఇబ్బంది పెట్టద్దు. లెట్స్ కంటిన్యూ. నువ్వు జాగ్రత్త బ్రో. లైట్ ఏం తెలియదు మనం వచ్చేటప్పుడు నాకు డౌట్ వచ్చింది. లోపల అక్కడ చిన్న లైట్ లెక్క వెలిగిందన్న. ఇంకొకటి ఏంటంటే మన లైట్ కాదు అది. అవును కాదు, మన లైట్ పడితే రిఫ్లెక్షన్ మాకు అర్థమవుతుంది మన లైట్ పడిందని. గైస్, లోపల ఏదో ఒక మెరుపులాగా వచ్చింది. ఈ టైంకి ఇలా అనిపించడం
లోపల బాగుంది, మెరుగులు వస్తుంది, లోపల పోతే ఎట్లా వస్తాయి? చూసాం రండి. నేను ఒకసారి లోపలికి వెళ్ళి మీకు ఇంటిమేషన్ ఇస్తాను రండి. ఎందుకంటే ఆ లైట్ వెలిగింది కదా, ఏమైనా మనిషి ఉంటే ఇంకేమైనా చేస్తే మీరు ఆ లోపల ఏదైనా మీకు, నేను లోపలికి వెళ్ళాక ఎవరన్నా లోపల నుండి బయటకు వచ్చారనుకో క్యాప్చర్ చేయండి. నేను లోపలికి వెళ్ళి చూసుకొని మీకు పిలుస్తా. కెమెరా అయితే ఆఫ్ చేద్దాం. ఓకే అన్న. బీ కేర్ఫుల్. ఓకే అన్న. ఇది చాలా పెద్ద ఆపరేషన్ మనకి. డెఫినెట్గా అన్న. గమనించిన గమనలేదు, అది కాదు ఫస్ట్ గమనించిన గమనలేదు. చూసా చిన్న లైట్ అయితే వచ్చింది. వాళ్ళు ముందుకు పోయేటప్పుడు మన మాటలు సరిగ్గా మాట్లాడలేదు. అండ్ ఈ చెట్టు కాడే అన్నప్పుడు అక్కడ చిన్న లైట్ ఒకటి వెలిగింది. చూద్దాం లోపల ఒకటే పోయింది. సో గైస్ మొత్తానికి అయితే లోపలికి వచ్చాను. అండ్ మనోడు నాకు 1 month బ్యాక్ చెప్పాడు. 1 month నేను సీన్ గారి పెళ్ళికి వెళ్ళి 1.5 month బ్యాక్ చెప్పాడు. కానీ ఒక 15 days తర్వాత ఈ లొకేషన్ పంపించి దీని ఫొటోస్ పంపించాడు. ఇది కొంచెం సిటీలో ఉంటుంది. ఈ సిటీలో మా అక్క వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా అడిగి చూసాను, అంటే అటు సైడ్ ఎవరు పోరు, 10 years అలా అయింది, అది అపాయింటెడ్ ప్లేస్ అన్నారు. తర్వాత ఇక్కడ రీసెంట్గా ఎవరు చనిపోయారంట కదా అంటే, అంటే కొంచెం డీసెంట్ వాళ్ళు. అండ్ మాది విలేజ్ లేదు మంది ఇది మంది నేను చూసిన. అండ్ ఇక్కడ రీసెంట్గా కొందరిని అడిగి చూసాను, ఇక్కడ లోపలికి ఎవరైనా రారు, వస్తే ఆ చనిపోయిన అతను తిరుగుతూ ఉండడం. దీనికి మెయిన్ రోడ్లో ఎవరో మనుషులు కార్లకు ఇలా అడ్డు వచ్చి యాక్సిడెంట్ చాలా జరిగాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారంట, ఏదో ప్రమాదకరం అని. ఆ బోర్డు మీకు పెడతాను వీడియోలో, చూడండి. అండ్ బట్ కొంచెం వైల్డ్గా కూడా ఉంది. అసలు ఏందన్న ఇంత ఘోరంగా ఉంది ఇక్కడ. ఇక్కడ మేము ఈరోజు నైట్ స్టే చేయబోతున్నాం. అన్న స్టే అని చెప్పలే కదా అన్న. ఎందుకు చెప్పినా ఎద్దులకి చెయ్యి కాయలే, ఏంటి చెయ్యి కాదు
ఇది నేను ఇంగ్లీష్ వాళ్ళకి చేసి చూసాను, చాలా డిస్టర్బ్ చేసి కూర్చొని మాట్లాడుకుంటా అట్లా అయితే చేస్తాను. ఇంగ్లీష్ ఏం లేవు కానీ ప్రెసెన్స్ ఏంటి షాక్ ఏదో ఎవరో నడిచినట్లు వచ్చింది సౌండ్. ఇక్కడ ఎవరో నడిచినట్లు సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఏం కాలుతున్నా ఏం వచ్చిన సౌండ్ అన్న లేదన్నా, నేను అక్కడ షార్ట్ తీస్తున్నా. ఇక్కడ ఒక్కటే ఉన్నది ఉన్నది అసలు ఇక్కడ. ఏమైంది? సైడ్ నుంచి ఎటు పోయింది? కిటికీ ఇంటి కిటికీ ఉంది, ఇంటి కిటికీ దగ్గర ఎవరు నిలబడుకున్నట్టు వచ్చింది.
గైస్ మీకు అటువైపు ఉన్న అపాయం కనిపిస్తుంది, నాకు ఇటువైపు ఉన్న ప్రమాదం కనిపిస్తాను. హలో హలో అర్థం కావట్లేదు. చాలా మైండ్గా అప్పుడే తెల్లవారలేదు కదా, తెల్లవారుదు ఎంజాయ్ తెల్లు. ఏం తెల్లవాదులు ఇదైనా స్టోరీ ఇదే తెల్లవాదులు అంటే గమ్మున్నాను ఆయన ఏడకొచ్చి తెల్లవాదు. తెలుసా ఎవరు లేరు అక్కడ. భూమి పుట్టుకొని పుట్టినట్టుంది. Relax, relax. నువ్వు ఏందన్నా ఇదా ఈ పక్క కంగారు పడుతూ నాకు కంగారు పడుతుంది. నాయన నేను ధైర్యంగా ఉన్నాడు, బాగుతున్నావు. లేదన్నా అసలుకి పక్కన స్టెప్స్ మీద నడిచినట్లు వచ్చింది. స్టెప్స్ మీద ఎవరో నడిచినట్లు వచ్చింది. గైస్ సూపర్ ఉంది. యాక్చువల్లీ మీకు వివరిస్తాను. సూపర్ ఉందా? సరే 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 అయ్యా మీకు వివరిస్తారు. నాకు బయట ఏదో చిన్న లోపల లైట్ అనిపించింది, మళ్ళీ బయటికి మేము ఆడ రూమ్లో ఉన్నప్పుడు ఒక రెడ్ లైట్ వీడియో రికార్డ్ అయింది. ఒక సన్న రెడ్ లైట్ లాగా కనిపించింది, మళ్ళీ వైట్ లాగా కనపడింది. అప్పుడు కొంచెం హోప్ వచ్చింది, ఏదో మనిషి ఏమో అని. వీడికి వస్తే వీడి సౌండ్ అయినాయి కరెక్టే. ఈ సౌండ్ మా కంటికి కనపడలేదు, అంటే ఎలా అయింది ఈ సౌండ్ అని, కానీ సౌండ్ అయితే వినిపించింది. ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనోడేమో మీరు నాకు నడిచినట్లు వచ్చింది. మనోడు క్యాప్చర్ చేసినాడో లేదా ఒకసారి నేను వెళ్ళిపోతున్నాడు. ఎంత
నీకేమనిపిస్తుంది ఏమో మంచిది. నాకేం అనిపించలేదు దాని ఫుల్ కేర్ఫుల్. ఇక్కడే ఈ ప్లేస్ లోనే నాకు సౌండ్ వచ్చింది దానవా. ఇందాక ఈ ప్లేస్ లో లైట్ వెలిగింది సౌండ్ వచ్చింది దానవా. లైట్ లేపెత్తమా, లైట్ లేపేసి ఇది కూడా పట్టుకోండి. సరే జాగ్రత్త. ఇది అది పట్టుకుని కింద వేసి పగలు కొట్టాయి. ఇప్పుడు కెమెరాలకు పెట్టిన బడ్జెట్ నా యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అయినా సరిపోయింది. ఒరే ఎందుకు అంత భయపడతా? నువ్వు ఏంది నువ్వా మమ్మల్ని భయపిస్తున్నావా? లేదు ఏదో గాలి ఎవరేమో కదులుతానింది, మనం టెన్షన్ పడతాం కదా. ఇదే చెప్పాను టెర్రస్ మీద నాకు టాపర్ మీద నడిచినట్టు సౌండ్ వచ్చింది. ఆడ ఇలాంటి ఏదైనా డోర్ ఉంటుంది, గాలి ఊగుతూ ఉంటుంది. టెన్షన్ పడదు. కంప్లీట్ అది సౌండ్ చూడు నీకు ఎట్ట వస్తుంది. ఏం లేదు, ఇప్పుడు దయ్యం లైట్ కోసం అందిస్తుంది. ఆహా నువ్వు గాలి అంటే సౌండ్ చూడు ఎట్ట వస్తున్నావు. గాలి వస్తే సౌండ్ వస్తుంది. గట్టిగా మాట్లాడదా ఏం వినపడి ఏం ఫీల్ కాదులే. ఏమొస్తుంది? గట్టిగా మాట్లాడా? వెనకే సౌండ్ వస్తున్నా. ఇందాక గట్టిగా మాట్లాడితే సౌండ్ రావట్లేదు. నిదానం మాట్లాడు. చేస్తాను. ఏమైంది? ముందు నాలో ఆలోచించుకుని అసలు ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది నాకే అర్థం కాదు. నాకు తెలుసు అన్న అక్కడ టెర్రస్ ఎక్కుతున్నట్టు వస్తున్నాను. టెర్రస్ మీదే సౌండ్ వస్తుంది. హలో డామ్ షూర్ అన్న టెర్రసే అన్న. ఓకే ఓకే కంగారు పడకు. ఈ మాకు అలవాటు కంగారు పడి ఏదో చెయ్యి స్లిప్ అయిందండి. విడుస్తున్న సౌండ్ వస్తుంది. సైలెంట్గా హలో ఇక్కడ ఎవరన్నా ఉన్నారా?
టెర్రసే ఏం చేద్దాం ఒకసారి పైకి వెళ్దాం. మాట్లాడరా ఓ నువ్వు రా టెర్రస్ ఎక్కుతాను, టెర్రస్ మీద నీకు థ్రిల్ బాగా కావాలా? ఓకే, ఐ లైక్ యువర్ క్లియర్సిటీ. నువ్వు సార్ మీరు కాసేపు జోకులు వేస్తాడు, ఎడకొచ్చి జోకులు వేస్తాడు. ఐ లైక్ యువర్ క్లియరిటీ. నువ్వు ఉండాలా, నువ్వు కొనగొస్తావు. దేనికి ఇప్పుడు కాసేపు గమ్మున తెచ్చినాను. కనపడితే తెలుస్తుంది. లేదన్న ఇందాక నేను ఇక్కడ నీ పక్కన ఉన్నా కదా. లైక్ ఇలాంటి ధైర్యవంతం నేను ఎంకరేజ్ చేస్తాను ఆల్వేస్. ముందు ముందు అది ఆడుతున్నా దయ్యం ఏమన్నా ప్రీతి షా అంటున్నావా? అయ్యా అది కాదు, ఇంట్లో పోయినా మావలేదు ఇలా నవ్వుతే మాత్రం ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది. నవ్వు అమ్మా చూడమ్మా. చూసావా కదా? చూడన్నా అది మన దగ్గర అమ్మా అమ్మా ఏందన్నా ఎట్లుంది ఇది? ఏం కాదు, రిలాక్స్. ఇక్కడ వచ్చారా? చూద్దాం. చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డౌట్ క్లియర్ చేస్తాను. ఆయన ఫోన్ అన్నావా? ఇది లాక్ ఉందా? స్టెప్స్ మీదనే ఉన్నారన్న, స్టెప్స్ మీద సౌండ్ వస్తుంది. ఆ కప్పిలం పోయింది. ఆ కప్పిలం కూడా ఈ స్టెప్స్ మీదనే ఆడుకుంటుంది అది. ఫోకస్ చేయండి. హలో, మా ముందే కన్ఫ్యూజన్ ఉన్నాం. మనిషి దయమాని ఎవరంటే బయటకు వచ్చాక మాట్లాడగలం. నాకు చూడ, నా గప్పిలం కూడా ఆడాడే తిరుగుతుంది. నాకు తెలుసా నా స్టెప్స్ మీద నేను ఇందాక క్లియర్ నిన్నా. నాకు ఈ చిన్న మామూలు నడుచుకుంటూ వెళ్తారు కదా మన. కన్ఫర్మ్, నీకేం టెన్షన్ లేదు. తాపల మీదనే వస్తుందా నాకు. తాపం మీద లేకపోతే హలో, ఏంటన్నా సౌండ్? చెప్పేసి
హలో చూడు చూడు చుట్టూ ఏదో పాస్ అవుతుంది. ఏ ఆగండి దగ్గరనే ఉంది ముందు. ఏ ఇట్రా దూరం పోకు. ఏమైందిరా? లే చిన్న జాగ్రత్త తరం. వదిలిపెట్టేసి పోక ఏం కాదు. నేను ఇప్పుడు ధైర్యంగా ఉంది. అస్సలకి నేను చెప్పలేను కానీ అన్నా ఏమైంది? పడిన స్పీడ్ ఇప్పుడు ఏమైంది? అసలు ఎట్ట పెట్టవుతాను నేను అందుకే ఇక్కడే ఏదో పోయింది నుంచి దూరం పోతుంటా నువ్వు ఆగుతావా? పట్టుకో దూరం వెళ్ళకు దగ్గర జాగ్రత్త. అన్నా జాగ్రత్త ముందు హలో నువ్వు చూసా దొబ్బింది ఎవరు? మీరిద్దరు పక్కున్నారా? మీరిద్దరు పక్కున్నారా? నేను మీరు అన్నారు కాబట్టి పక్క ఊరున్నారని పెట్టిపోయా. మనిషి నిజంగా చెప్తున్నా, నేను ఫస్ట్ టైం ఎంత ఎక్స్పీరియన్స్ చేయడం. హ్యాపీ ఏంటంటే ఎట్లా హ్యాపీ ఉంటామన్నా. ఫ్రెండ్స్, మీరు ఒక లాజిక్ బాగా గమనించండి. ఎక్కడ ఎటువంటి గాలి కొట్టట్లేదు, ఆ డోర్ అంత ఈజీగా కదలదు. ఓకే, ఇది పాతపడ్డ బిల్డింగ్ కదా, లోపల ఏమైనా పందికుక్కులు ఉండి అవి ఏమైనా దాన్ని గుద్దుకున్నాయేమో చీకట్లో అంటే ఓకే, చీకట్లో గుద్దుకున్నాయి అనుకుందాం. కానీ ఆ అద్దంలో బాగా చూస్తే కన్నా ఈ నైట్ విజన్లో ఏదో ఒక ఆకారం అయితే కదిలింది. సో ఆ ఆకారాన్ని మీరు దయ్యం అంటే దయ్యం కాదు, మనిషి అంటే మనిషి లేదు, మీరు ఏమన్నా అదే అది వీడియో చూసే వాళ్ళకు మీకు నచ్చే థ్రిల్ ప్రకారం మీరైతే ఊహించుకోండి. నేనైతే కన్నా ఏదో అది మా లైటింగ్ షాడో ఏమో అట్లా పడింది మాదే అనుకుంటున్నా. ఎందుకంటే ఆ డోర్ కదలగానే మేము కూడా ముందుకు వచ్చాం కదా. లైట్ ఆన్ చేస్తా.
అక్కడి నుంచి వచ్చింది సౌండ్. తలుపు కాదు. లేదన్నా ఇదే తలుపు ఎట్టునింది తలుపు. లేదన్నా తలుపు ఇందాక వెనకలు ఉండిందన్నా. అన్నా ఇది మనం వేసినప్పుడు ఇట్లా ముందుకు వచ్చి ఉంటుంది. లేదన్నా. హలో డోర్ అవుతుంది. ఫోకస్ చేయి. డోర్ అవుతుంది. వేసిపోయినావా? నువ్వు క్లోజ్ చేసావు కదన్నా. ఇలా క్లోజ్ చేసిన ధర్మాకోళ్ళ అంత దూరం కాదక రాదన్నా. హలో నువ్వు ఈయన పంపి నువ్వు ముందా ఈయన పంపి నాకు థ్రిల్ కావాలండి. అన్నా నాకు థ్రిల్లు కాదన్నా వస్తుందన్నా. రిలాక్స్. దగ్గర థ్రిల్ కావాలి ముందు. మళ్ళా ఆఫ్ చేసే లైట్. డోర్ ఎట్లా డోర్ ఎట్లా వెళ్తారా? గైస్ ఆ డోర్ ఇది ఎవరన్నా ఏముందన్న ఈ డోర్కి? అన్నా రెస్టారెంట్ నుంచి వస్తున్నాను. తమ్ముడు కెమెరా రికార్డింగ్ ఉందా? రికార్డులోనే ఉన్నాను. రికార్డులోనే ఉంది. టెన్షన్ పడదు. టెన్షన్ కాదన్నా. ఏముందన్నా ఇప్పుడు ఇది మనం ఆపకపోతే చదువుతుంది. ఏదో పవర్ డోర్ దగ్గర ఉందన్న పవర్. మళ్ళా టెర్రస్ దగ్గర వెయిట్ నో రానా నో ఏరా ఏం తరు అన్నా భయపడతారా? ఈరోజు ఏందన్నా ఈరోజు అని సడన్గా మధ్యలో ఆపేసావు? ఈరోజు ఉంది
అన్నా ఏమైంది? అన్నా ఒకసారి రానా ఈయన నన్ను పట్టుకుంటాడా? నేను ధైర్యం అన్నా అక్కడ చెప్తున్నా నా పక్కన ఎవరు ఎందుకు పట్టుకుంటావు అంటే నీ వాళ్ళ డైలీ ఎక్స్పీరియన్స్. ఏమైంది? నా పక్కన ఎవరు నడిచారన్నా అన్నా ఇక్కడ నేను ఉన్నానా ఇక్కడ నుంచి నన్ను మామూలుగా ఇట్లా కాలు ఇట్లా అంటారు వీళ్ళు. అట్లా అనేసి వెళ్ళిపోయారు కిందిగా ఆ. ఏమో అన్న హలో తెచ్చిందా పక్కన పోయినట్టు? ఈ కాల్కి నేను ఇట్లా నువ్వు స్టెప్స్ ఎక్కుతున్నావా? నేను మీరు ఇద్దరు షూ వేసుకొని రావాల్సిందే షూట్కి. ఇద్దరు షూ ఈ కంటూ చెప్పు. నువ్వు స్టెప్స్ ఎక్కుతున్నావు కదా తరుణ్ అక్కడ ఉన్నాడు, నేను వస్తున్నా పైకి. వస్తుంటే నాకు అరికాలు కాదు నా ఇక్కడ టచ్ చేశారు అన్నా. నైట్ విజన్ తీసేగా ఇంకోటికి ఇది పెట్టి చూసి నా పోదామన్నా నాకు ఏం కాదు. నా వల్ల కాదు నాకు అన్నా. మీ ఇద్దరికి వచ్చాను. ఏ ఓకే ఇక పెడతాం తీ పవర్ బ్యాంక్ ఇది పెట్టి మనం బయట అన్నాం తీయండి చూడండి. ఆ కెమెరా ఇది ఏమైంది ఏమంటున్నావు? పవర్ బ్యాంక్ తేలేదు అయితే ఈయనే లోపలనే ఏందో తెలిసినంత వరకు మాత్రం లోపల. నేను నైట్ అంతా ఈయనే నేను నైట్ పర్సన్ పెట్టి మీకు బయట పంపిద్దాం అనుకున్నా. నెక్స్ట్ టైం మర్చిపోకుండా అంటే తెలియాలి. ఇప్పుడు వచ్చి గంట కూడా కాదన్నా, నైట్ 1, 2, 2:30 వెళ్తాం. ఇప్పటికే నాకు గుండెకాయలు పగిలిపోతున్నాయి అన్న. ఇటు చూడు కాబట్టి ఇంత కోపం చేస్తా. అది కాదు వస్తా దప్పట్లా తెచ్చిందే ఏదైనా చెప్పలేదు నైట్ అన్నా జాగ్రత్త.